చేయలేదు. ప్రైజ్ లార్డ్. కొద్ది క్షణాలు ప్రభువుని స్తుతిద్దాం. ప్రభు పెద్ద మీకు అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెట్టురునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. స్తోత్రం 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 స్తోత్రం. సర్వసృష్టికర్త సర్వాధికారి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వకృపానిధి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 స్తోత్రం 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 స్తోత్రం. సమస్తము తండ్రి నీ వాక్కు ద్వారా నిర్మించారు నాయన. స్తోత్రాలు స్తోత్రాలు. శక్తిగల నీ వాక్కుని పంపమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రాలు. జీవం గల నీ వాక్కు పంపండి నాయన. ప్రభావం కలిగినటువంటి నీ మాటను పంపండి అయ్యా. స్తోత్రాలు. సర్వమానవాళ్ళని కనికరించమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసయ్యా మీ దీనదాసులు ప్రార్థనలు అంగీకరించు నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభువా స్వస్థత దయచేయి నాయన. శీఘ్రంగా స్వస్థత దయచేయి నాయన. స్తోత్రాలు. నీ కనికరం కొరకు వేడుకుంటున్నానయ్యా. నీ కృపాక్షేమం కొరకే ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రం. నీ దయా దాక్షిణముల కొరకే వేడుకుంటున్నానయ్యా. స్తోత్రం. స్వస్థతనిచ్చు దేవుడు, కనికరించు దేవుడు నాయన. నీ బాహుని సాహమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించమని వేడుకుంటున్నానయ్యా. స్తోత్ర. దేశంలో గొప్ప కార్యాలు చేయండి. సూచక్రియలు మహత్కార్యాలు జరిగించండి నాయన. స్తోత్రం స్తోత్రాలయ్యా. ఎవరెవరు ప్రభువా ఈ లాక్డౌన్లో నాయన శ్రమలో ఉన్నారో, బాధలో ఉన్నారో, కన్నీళ్ళలో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, వ్యాధులతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో, అక్కర్లతో ఉన్నారో,
ఈ సమయంలో జ్ఞాపకం చేసుకో యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. మరి ముఖ్యంగా సంఘ విశ్వాసుల బిడ్డలను, సేవకుల్ని కంచివేయండి అయ్యా. స్తోత్రం. దేశ నాయకులు, రాష్ట్ర నాయకుల్ని, ప్రపంచ నాయకుల్ని కంచివేయండి అయ్యా. స్తోత్రం 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 నాయన. మా ముందుండి సేవలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కంచివేయమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ లాక్డౌన్ ముగించే లోపు నాయన అనేకులు రక్షణ బాప్తీసాలు సిద్ధపరచబడేట్లుగా సహాయం చేయండి. అనేకులు మారు మనసు పొంది పశ్చాత్తాపడేట్లుగా సహాయం చేయండి. అనేకులు నూతన సృష్టిగా మార్చబడేట్లుగా సహాయం చేయండి. అనేకులని దివ్య దర్శనం, నీ ప్రత్యక్షతలు ప్రభువా పొందుకునే దానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ విధమైన చేతనైనా ఈ శ్రమను మాకు మేలుగా మార్చబోతుంది కాయ స్తోత్రాలు. ఈ దుఃఖాన్ని మాకు సంతోషంగా మార్చబోతుంది కాయ స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఈ కరోనా వైరస్ తెగుల్ని ప్రభువా మీరు త్వరలో శీఘ్రంగా నశింపచేసిన ఆయన యేసయ్యా, సర్వమానవాళికి స్వస్థతను, క్షేమాన్ని, సంతోషమును, సమాధానమును దయచేయబోతుంది కాయ స్తోత్రాలు నాయన. మిగిలిన సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ఓకే, సమయంలో కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మీరు దీవించును గాక. కీర్తనల గ్రంథం మనకు అందరికీ తెలిసిన వాక్యం. 121వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం. కొండల తట్టు నాకు కనులెత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టులనీయుడు. నిన్ను కాపాడువాడు కునుకుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగల ఎండ దెబ్బైను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడునుగాక. ఆమేన్ చెప్తారా? ఆమేన్. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడునుగాక. నిరంతరము యెహోవా నిన్ను కాపాడును. ఈ రోజు నుంచి ఇది మొదలుకొని వాస్తవమేనండి, మనం ఆరాధిస్తుంటుండే యేసుక్రీస్తు వారు సర్వసృష్టికర్తైన దేవుడు, కునుకక నిద్రపోక ఇశ్రాయేలును కాపాడువాడు. కునుకక నిద్రపోక మనల్ని కాపాడుతున్నాడు. ఆయన కంచి వేస్తున్నాడు. ఎడం పక్క కుడి పక్క కాపుదలుగా ఉన్నాడు. తన దేవదూతలను కావలు ఉంచున్నాడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నుల దెబ్బ ఏది సోకకుండా, ఏ వ్యాధి సోకకుండా, ఏ తెగులు రాకుండా, ఏ అపాయాన్ని కలగకుండా ఆయన కంచి వేస్తూ కాపుదలుగా ఉన్నాడండి. కారణం ఏంటో తెలుసా? కొండల తట్టు నా కన్నులు ఎత్తలేదు, నేను నా దేవుని వైపే కన్నులు ఎత్తున్నాను. ఎవరి వైపు కన్నులు ఎత్తాడంట? దేవుని వైపే కన్నులు ఎత్తున్నాడట. కనుక నా ప్రియమైన దేవుని ప్రజలరా, దేవుని వైపు కన్నులు ఎత్తండి, దేవుని చూడండి. న్యూస్ చూడొద్దండి, న్యూస్ చూడొద్దండి. రోజు వస్తున్నటువంటి వార్తలు చూడొద్దండి. వాట్సాప్లో వస్తున్నటువంటి ఈ మెసేజ్లు చూడబాకండి. గనక ఇవన్నీ చూస్తే ఇహలోక సంబంధమైన ఏది చూసినా గుండెల్లో భయము, అధైర్యం వస్తుంది. అవి చూసి 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 మైండ్లెస్, రెస్ట్లెస్ అన్నమాట. స్ట్రెయిన్ అయిపోతా ఉన్నారు. లేచిన కాంచి ఇదే పనిగా ఉన్నారు చాలామంది. లేచిన కాంచి ఇదే పనిగా ఉన్నారు. గంట గంటకి ఏమైంది, ఎంతమంది. కనుక మీరు చూడాల్సింది, మీరు వినాల్సింది, మీరు నేర్చుకోవాల్సింది ఇవన్నీ చాలా ఉన్నాయి. కొండల తట్టు నా కన్నులు ఎత్తలేదు, సహాయం చేస్తున్నటువంటి నా దేవుని వైపు కన్నులెత్తుచున్నాను అంటాడు. కనుక ఈ దిశగా దేవుని వైపు ఎవరైతే కన్నులెత్తుచున్నారో, దేవుని ఎవరైతే చూస్తున్నారో, నిశ్చయంగా వారిని, వారి కుటుంబాలను, వారి ప్రాంతాలను దివారాత్రులు నా ప్రభు కాపాడునుగాక.
చెప్పండి ఆమేన్. హల్లెలూయా. సహాయం చేయగల దేవుణ్ణి మనం చూద్దాం, దేవుని వైపు చూద్దాం. మీరు ఇంకొక మాట లూకా సువార్త 21వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, లూకా సువార్త 21వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు వారి రాకడ అనుభవాలు, అక్కడ కొన్ని మాటలు మనం చూస్తాము. 21:10. రాకడ అనుభవాలు చూస్తాము. చదువుతున్నారు వినండి. మరియు ఆయన వారితో ఇట్లని, జనం మీదకి జనములు, రాజ్యం మీదకి రాజ్యములు వేసును. నోట్ చేయండి 11వ వచనం. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులును, చూడండి, తెగులును కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్పాతములు, గొప్ప సూచనలు పుట్టును. వాస్తవమే కదా. అక్కడక్కడ భూకంపాలు వస్తున్నాయి. వాస్తవమే, ఢిల్లీలో 3 సార్లు వచ్చిందని విన్నాను. అక్కడక్కడ భూకంపాలు వస్తున్నాయి, తెగుళ్ళను కరువు కూడా తటస్థించింది. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం. ఇవన్నీ యేసుక్రీస్తు రాకడ అనుభవాలు. యేసుక్రీస్తు రాకడ అనుభవాల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆ లూకా సువార్త 21వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను వినండి. మరియు సూర్యచంద్ర నక్షత్రముల సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందుల శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోతున్న వాటి విషయమే భయము కలిగి, నోట్ చేయండి, లోకం మీదకి రాబోతున్నటువంటి వాటి విషయమే భయము కలిగి మనుషులు ఎదురు చూచు ధైర్యము చెడి కూలుదురు. లోకం మీద జరగబోయేటువంటి విషయాలను కూడా వాళ్ళు చూస్తూ ధైర్యం చెడిపోయి కూలిపోయి ఉన్నారట. ఆ 27వ వచనం, లూకా 21:27. అప్పుడు మనిషి కుమారుడు ఆ ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారుడే వచ్చుట మీరు చూస్తున్నారు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించున్నదని. 28వ వచనంలో మీ తలలెత్తుకొనుడి, మీరు ధైర్యం తెచ్చుకొనండి, మీకు విడుదల సమీపించింది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం చేయాలంట? మీ తలలు ఎత్తుకోనండి, మీ తలలు ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు ఏమైపోయాయి, లోకం మీద ఇంకా ఏమేమి కార్యాలు జరగబోతున్నాయి, ఏమేమి తెగులు, ఏమేమి కరువులు వస్తూ ఉన్నాయి, భూకంపాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఎక్కడెక్కడ పిడుగులు పడిపోతూ ఉన్నాయి. ఇక ఇవన్నీ రాకడ అనుభవాలను మనం ఎరిగిన వారమై, ఈ భయంకరమైనటువంటి శ్రమల దినాలను మనం గ్రహించిన వారమై కనుక ఈ సమయంలో మీ తలలు పైకెత్తుకోనండి, ధైర్యం తెచ్చుకొని మీ తలలు పైకెత్తండి. తలలు పైకెత్తండి అంటే లేచిన వెంటనే వచ్చి తలలు పైకెత్తి ఆకాశం చూడమని కాదు. తలలు పైకెత్తండి అంటే దేవుని చూడండి అని అర్థం. దేవుని వైపు సాగిలిపడండి, దేవుని సహాయాన్ని కోరుకోనండి అని అర్థం. గనుక నా ప్రియమైన వారులారా, పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నాయి, ఎంత అననుకూలంగా ఉన్నా, ఎటువంటి కరువు అయినా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి తెగులైనా, ఎట్లాంటి భూకంపం అయినా సరే, క్రీస్తుని ఎరిగినటువంటి వారముగా, క్రీస్తుని కలిగినటువంటి వారంగా, దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా తలలు పైకి ఎత్తుకొనే ఉండాలి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మీకు చెప్తాను అర్థమయ్యేటట్లుగా. అబ్రహాము గారి జీవితాన్ని గురించి చెప్తాను. దేవుడికి పిలుపు ఉందండి, దేవుని ఏర్పాటు ఉంది, దేవుని యొక్క వాగ్దానం ఉంది. ఆ వాగ్దానంతో, పిలుపుతోనే బయలుదేరాడు. దేవుడు ఆయన గర్భఫలం ఇస్తానంటే గర్భఫలంలో ఆశీర్వాదం లేదు, గర్భఫలంలో ఆశీర్వాదం లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దేవుని వాగ్దానం అయితే ఉంది, దేవుని పిలుపు అయితే ఉంది. తీరా ఆయనకు ఒక ఆలోచన వచ్చిందండి. ఏమైనా ఆలోచన వచ్చినాయంటే, నా దగ్గర చాలామంది దాసులు పనోళ్ళు ఉన్నారు కదా, ఈ పని వాళ్ళలో పెద్ద దాసుడు ఎలియాజుని వారసుడిగా చేసేద్దాం అనుకున్నాడంట. చూడండి, తన పెద్ద దాసుడు, పెద్ద పనోడు ఉన్నాడే, పెద్ద పనోడు ఇంట్లో, ఆ పెద్ద పనోడు అనేటువంటి ఎలియాజుని వారసుని చేసేద్దాం అనుకునే ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే అటువంటి ఆలోచన వచ్చిందో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. మీరు ఆ మాట తీసి చూడండి. ఆదికాండం
15వ అధ్యాయంలో 4వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట మీరు గమనిస్తారు. చూడండి, చదువుతున్నాను. యెహోవా వాక్యము, ఆ 3వ వచనం చూడండి. మరియు అబ్రాం, ఇదిగో నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, నా పరివారంలో ఒకడు వారసుడగునని చెప్పగా, 4వ వచనం 15:4. యెహోవా వాక్యం అతని ఎద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు. దేవుని వాక్యం వచ్చి చెప్తాను, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి సముద్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునని చెప్పాను. నువ్వు వెలుపలకు వచ్చి ఆకాశం వైపు తేరి చూడు అబ్రాం. ఎప్పుడైతే నువ్వు ఆకాశం వైపు తేరి చూసి ఆకాశ నక్షత్రాలు ఒకసారి నీకు చేతనైతే లెక్కించు. ఇదిగో నీ గర్భవాసంలో ఒక ఆయన పుడతాడు, అతనికి వారసుడిగా ఉంటాడు. అతని సంతానాన్ని, అతని ద్వారా నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల కంటే విస్తారంగా నేను ఆశీర్వదిస్తాను. దేవుడు మరలా వాక్యం చెప్తా ఉందండి. ఆకాశం వైపు తేరి చూడు, ఆకాశం వైపు తేరి చూడు. మీరు ఇదే అబ్రాం గురించి చదివితే అదే 18వ అధ్యాయంలో ఆయన కన్నులెత్తి చూశాడు. మొదటి 2 వచనాల్లో ఆ గుడారం దగ్గర కన్నులెత్తుకొని చూస్తుండగా 3 మనుషులు ఆయనకు ఎదురుగా వచ్చారట. చెప్పండి హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అబ్రహాము గుడారాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. అతను కొదువైంది, అతను కొరతగా ఉన్నది, అతను అక్కరగా ఉన్నది, అతను ఆశించింది, అతని పట్ల దేవుడు ఏమేమి ప్రణాళిక చేస్తూ ఉన్నాడో, ఉద్దేశించున్నాడో అవి నెరవేర్చబడేట్లుగా, కార్యాలు ప్రారంభించబడేట్లుగా త్రియేక దేవుడు 3గా వచ్చున్నారు. 2000 అబ్రహాం గుడారాన్ని దేవుడు దర్శించాడండి. కన్నులెత్తి చూస్తుండగా నా ప్రియమైన దేవుని ప్రజలారా, మీ కన్నులు పైకి ఎత్తండి. మీ కన్నులు ఆకాశం వైపు ఎత్తి సహాయం చేయగల దేవుని వైపు ఎత్తి ప్రార్థించండి. సహాయం చేయగల దేవుని వైపు మీ కన్నులెత్తి దేవుని వేడుకొనండి. వాగ్దానం నెరవేర్చబడబోతుంది. దేవుని ప్రణాళికలు నెరవేర్చబడబోతా ఉన్నాయి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో మనం పొందుకోబోతున్నాం. ఈ సమయంలో మనుషుల వైపు కాదండి, మన సమకాలికుల వైపు కాదు, మన నాయకుల వైపు కాదు, దేవుని వైపు మన కన్నులెత్తి మనం చూడగలిగితే నిశ్చయంగా ఆయన మన పట్ల తన కార్యాలు నూతనపరచునుగాక. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. మీరు యెషయా గ్రంథంలో మరొక మాట గమనిస్తారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనంలో, యెషయా గ్రంథం 40:26 చూడండి. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించును? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడే కదా. ఆ 28వ వచనం గమనించండి. యెషయా గ్రంథం 40:28. నీకు తెలియదా? నువ్వు వినలేదా? భూదిగంతలను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. చెప్పండి ఆమేన్. ఆయన జ్ఞానాన్ని శోధించుట అసాధ్యం. మీ కన్నులు పైకెత్తి చూడండి. ఆ 26వ వచనంలో మీ కన్నులు పైకెత్తండి. ఎవడు సృజించాడు సృష్టి అంతటిని కూడా? మీకు తెలియదా? మీరు వినలేదా? భూదిగంతాలను సృజించినటువంటి యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానమును మనం శోధించుట అసాధ్యము. గనక ఆయన జ్ఞానమునికి మితి లేదు అని ఉంది 147వ కీర్తనలో. నా ప్రియమైన దేవుని ప్రజలారా, మానవుని జ్ఞానం, మానవుని బలం ఇవన్నీ వట్టివేనండి. గనక ఇవి తెలియకేమి కాదు, దేవునికి తెలియకేం కాదు, దేవునికి సమస్తము తెలుసండి. దేవుడు తగిన కాలంలో, తగిన సమయంలో సృష్టికర్త అయిన దేవుడు ఎవరైతే ఆయన వైపు కళ్ళెత్తుచున్నారో,
ఎవరైతే ఆయన వైపు సహాయం కోరుకుంటున్నారో నిశ్చయంగా సృష్టికర్తని దేవుడు సహాయం చేస్తున్నాడు, కార్యాలు జరిగిస్తున్నాడు, వారి హృదయ వాంఛలు తీరుస్తున్నాడండి. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. మీరు ఇంకొక మాట యెషయా గ్రంథం 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూస్తే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను, వినండి. కన్నులెత్తి చుట్టూ చూడుము. చూడండి, ఇక్కడ కూడా కన్నులెత్తి చుట్టూ చూడుము. వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూరము నుండి వస్తున్నారు. కన్నులెత్తి బాగా చూడు సహోదరుడా, సహోదరి. నీ కుమారులు దూరం నుండి వస్తున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వస్తూ ఉన్నారు. నీవు చూచి ప్రకాశిస్తావు, నీ గుండె కొట్టుకొంచు ఉప్పొంగుతుంది. ఇంకా సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఇవన్నీ ఏదో చదువుకుంటా ఉంటే ఈజీగా అనిపిస్తుంది, కానీ ఒకసారి ఆ మాటలు మీరు ధ్యానం చూడండి. కన్నులెత్తి చూడు, కన్నులెత్తి చూడు పైకి, నా వైపు నువ్వు కన్నులెత్తి చూడు. నా దేవుని ప్రజలారా, నా దేవుని వైపు కన్నులెత్తి చూడండి. నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ గుండె నీ హృదయము ఉప్పొంగుతా ఉంది. నీ హృదయం ఉప్పొంగే దినాలు రాబోతూ ఉన్నాయి. నీ గుండెల నిండా పరిపూర్ణమైన సంతోషం కలగబోతూ ఉంది. నీ గుండె కొట్టుకుంటుందంట, గుండె ఉప్పొంగుతుందట. సముద్ర వ్యాపారం నీ వైపుకు తిప్పబడుతుందట. ఐశ్వర్యము కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంక ఏదైనా నీ ముఖం వెలుగుగా ప్రకాశిస్తుందట. ఎప్పుడో తెలుసా? నీ కన్నులు పైకెత్తి చూడండి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దిశగా దేవుని సన్నిధిలో దేవుని వైపు కన్నులెత్తి చూడటం, దేవుని వైపు దేవుని సహాయాన్ని కోరుకోవటం మీరు అనుభవించండి. నిశ్చయంగా ఆయన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదాలు, అన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చి మన గుండెల నిండా సంపూర్ణ సంతోషాన్ని నా ప్రభు నింపునుగాక. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. చివరికి ఇంకొక మాట చెప్తాను, ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట మీరు గమనించండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 22. అంతలో వారు బేత్సయిదాకు వచ్చేటప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాడిని తోడుకొని వచ్చి, ఒక గుడ్డివాడిని యేసు ప్రభువుకు తీసుకొచ్చారండి. యేసు ప్రభు ఉమ్ము రాసి ఆయన కళ్ళ మీద చేతులు ముంచి ప్రార్థన చేసి కళ్ళు తెరువు అన్నాడు. ఆ గుడ్డోడు ప్రార్థన చేసి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ఉమ్ము రాసి ఆ కళ్ళు తెరవమంటే ఆయన కన్నులతో కళ్ళు తెరిచి చూసి, మనుషులు చెట్లులాగా నడుస్తున్నారయ్యా, మనుషులు కనబడుతున్నారు, మనుషులు చెట్లులాగా నడుస్తున్నారని మసగ్గా ఉంది కళ్ళు. ఇంకా స్వస్థత కలగల మనవాడికి పూర్తిగా, మనుషులు కనబడుతున్నారంట. ఆ తర్వాత రెండవసారి అదే మార్కు సువార్త 8వ అధ్యాయము 25వ వచనం చూడండి, 8:25. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడవెళ్ళను. అప్పుడు యేసు నువ్వు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేసు. చూడండి, సమస్తమును తేటగా చూడవచ్చు. రెండవసారి యేసు ప్రభు కన్నుల మీద చేతులు ఉంచాడు. ఫస్ట్ స్వస్థత పొందినట్టుగా ఉన్నాడు, కానీ స్వస్థ వచ్చేస్తుంది అనుకుంటున్నాడు, కానీ మనుషులు కనబడుతున్నారు. అమ్మో వీడు మనుషులను చూస్తున్నాడు, మనుషులు చెట్లలా కనబడుతున్నారని చెప్తున్నాడు అని చెప్పి యేసు ప్రభు వీడు మనుషులను చూస్తే మళ్ళా వీడు ఆ గుడ్డితనంలో చీకటి బ్రతుకులోనే ఉంటాడేమో, ఆ శాపంలోనే ఉండిపోతాడేమో, నరకానికి దిగిపోతాడేమో అని చెప్పి యేసుక్రీస్తు రెండో మారు తల మీద చేతులు పెట్టి ప్రార్థించడం ప్రారంభించాడండి. ఎప్పుడైతే ఆ దిశగా ప్రార్థన చేశారో సమస్తమును తేటగా కనబడుతుందట. పరిపూర్ణమైన స్వస్థత కలిగిందండి. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని చూసేట్లుగా దేవుని సహాయాన్ని మనం పొందుకునేట్లుగా, దేవుని వైపు మనం కన్నులెత్తున్నట్లుగా, ఆశ్చర్యకరమైన దేవుడు, సృష్టికర్తని దేవుడు, ఆయన మనకు సహాయం చేయవానిగా మనతో ఉన్నాడు. కుడిపక్క ఎడం పక్క
మన రాకపోకలు ఎందు యెహోవా నీకు నాకు నీడగా ఉన్నాడు, మన ప్రాణాన్ని కాపాడుతాడట. ఇది మొదలుకో నిరంతరము నీ ప్రాణాన్ని నిన్ను ఆయన కాపాడును ఉంది. ఎవరో కొండల తట్టు ఆయన కొండల తట్టు చూసిన వాళ్ళ విషయంలో కాదు, మనుషుల తట్టు రాజుల తట్టు ఆయన చూసిన వాళ్ళ గురించి కాదండి. ఇది ఈ లాక్డౌన్లో, ఈ నిర్బంధంలో ఈ సర్వమానవాళి ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా నిర్బంధంలో ఉంటుండగా ఈ సమయంలో నేను నేర్చుకోవాల్సిన ఏమిటయ్యా అంటే, నేను న్యూస్లు చూడను, వార్తలను చూడను. లేచిన కానించి గంటకి పావు గంటకి ఏమైంది, యూట్యూబ్లో ఏముంది, వాట్సాప్లో ఏముంది, మైండ్లెస్ రెస్ట్లెస్ అన్నమాట. స్ట్రెయిన్ అయిపోతున్నారు రాత్రి మగళ్ళు ఈ న్యూస్లు తీసేసి. నా ప్రియమైన వాళ్ళ తద్వారా నీకు కలిగింది ఏం లేదు, మనకు కలిగేది ఏం లేదు, వచ్చిందేమీ లేదు కదా. నేను వచ్చిన ఈ వైరస్ ప్రారంభమైనటువంటి ఆ మొదటి నెల ఒక 40 రోజులు చూసాము. ఇక ఎంతసేపు అని చూస్తున్నా, రోజుకి 30 కేసులు, 40 కేసులు, 50 కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక దాన్ని చూస్తున్నంతసేపు అవి పెరుగుతూనే ఉంటాయి. నా ప్రియమైన వారులారా, సహాయం చేయగల దేవుని తట్టు మనం కళ్ళెత్తుదాం, దేవుని చూద్దాం, దేవుని సహాయానికి వేడుకుందాం. అబ్రహాము దేవుని వైపు కన్నులెత్తి ప్రార్థించినప్పుడు సృష్టికర్త అయిన దేవుడు వాగ్దాన్ని నెరవేర్చినట్లుగా మనం ఎంతవరకు చదివాం. మీరు కన్నులెత్తి చూడండి, సముద్ర వ్యాపారం మీ వైపు తిప్పబడుతుంది, మీ కుమారులు మీ కుమార్తెలు వస్తూ ఉన్నారు. ఇట్లా అనేక మాటలు మీ గుండె కొట్టుకు మీ హృదయం ఉప్పొంగబోతూ ఉంది. అనేక వాగ్దానాలు, అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు ప్రభు మన పట్ల చేయాలని ఉద్దేశిస్తున్నాడు. మీ కన్నులెత్తి చూడండి. గనక మనం కన్నులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి మన ప్రభుని చూద్దాం, ప్రభు సహాయాన్ని వేడుకుందాం. ఆ దిశగా దేవుడు కృప దయచేయునుగాక. ఆయన వైపు మాత్రమే మనం కన్నులెత్తి ఆయన చేయి ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందుదుముగాక. నా ప్రభు కృప మీకు తోడేండునుగాక. నా ప్రభు మిమ్మల్ని నిన్ను నన్ను సర్వమానవాళ్ళని కాపాడునుగాక. ఆమేన్. అందరూ అలా కండ్లు మేండించని ప్రార్థన చేసుకుంటాం. సర్వసృష్టికర్త, సర్వాధికారి, మరొకసారి మీ నామములు ప్రార్థిస్తున్నాను. మనుషుల వైపు చూసి, రాజుల వైపు చూసి, ఈ లోకంలో జరిగేటువంటి సంభవాలను చూసి, ప్రతికూల పరిస్థితులను చూసి, రోజు వచ్చేటువంటి వార్తలను చూసి నేను టెన్షన్ పడిపోయి, అధైర్యపడిపోయి, బలహీనుడైపోయి, సొమ్మసిల్లిపోయి, సొక్కిపోయి సోలిపోయిన ఆయన నీరసించిపోతుండగా, ప్రభువా, నా ప్రభువా యేసయ్యా, ఈ సందర్భంలో మేమందరం కూడా నీ వైపు మేము కన్నులెత్తుతాం నాయన, నీ వైపు మాకు కన్నులెత్తుతాం ప్రభువా. నీ సహాయము కొరకు మాకు కన్నులెత్తుతాము నాయన. నిశ్చయంగా నువ్వు మాకు సహాయము చేయుచున్న దేవుడవు, సహాయము చేయనైన దేవుడు నాయన. మేము ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అద్భుతాలు చేయ దేవుడు నాయన, ఆశ్చర్యకాలు చేయ దేవుడు నాయన, సర్వశక్తి గల దేవుడు ప్రభువా. మీకు స్తోత్రాలు నాయన. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మీ కార్యాలు మీరు త్వరపెట్టి జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. శీఘ్రంగా స్వస్థత కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. నీ ఆశ్చర్యకరమైన మీ సహాయం వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాను. నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ సమయంలో ప్రభువా, మేమందరం కూడా ఏ ఒక్కరు బలహీనలు కాకుండా, అధైర్యపడకుండా, కృప వెంబడి కృపను పొందుకుని వారికి సహాయం చేయండి. కృపలో వర్ధిల్లు వారంగా సహాయం చేయండి. యేసయ్యా, నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృప చేత మేము బలపరచబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపా మహదైశ్వర్యము నాయన మా ఒక్కొక్కరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నానయ్యా. మా ప్రాంతాలను మీరు కంచివేయండి, సంఘాలను, సేవకులను కంచివేయమని ప్రార్థిస్తున్నాను. నీ కాపుదల దయచేయమని వేడుకుంటూ ఈ మాటలన్నింటిలో పరిశుద్ధాత్ముడా ఫలభరితంగా మార్చమని ప్రార్థిస్తూ, సమస్త ఘనత, మహిమా, ప్రభావాలు మీకే చెల్లిస్తూ, ఈ మాటలు ఎవరెవరు అంగీకరించారో, విన్నారో, ఏకీభవించారో వారందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువు మీకు తోడేయుండును గాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.